గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అభ్యర్థులకి ఈరోజు జాయింట్ సెషన్ విత్ అవర్ సీనియర్ ఫ్యాకల్టీ ప్రసాద్ సార్. సో ఈరోజు ఏంటంటే అతిపెద్ద సమస్య ఆల్ ఆస్పిరెంట్స్ ఎదుర్కొంటున్నది ఏంటంటే షెడ్యూల్ వచ్చేసింది. లోకేష్ బాబు గారే దాన్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారం అఫీషియల్గా ఇవ్వకూడదు కాబట్టి, ఇస్తే మళ్ళీ కాంప్లికేషన్లు వస్తాయి కాబట్టి ఏపీబీఎస్ అఫీషియల్గా ఇవ్వలేదు, కానీ డేట్లన్నీ కూడా వచ్చేసినాయి, ఎగ్జామ్ డేట్స్. సో అందరూ ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న టైం. ఇలాంటి టైంలో ఈ క్లారిటీ చాలా మందికి లేదు. గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 కొట్టాలా, గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 కొట్టాలా అనేది ప్రశ్న. ఇది అందరిలోని చాలా మందిలో ఉంది. ఆల్మోస్ట్ 5 lakhs స్టూడెంట్స్ గ్రూప్ 2 రాస్తారు. అబౌట్ 1.5 lakh గ్రూప్ 1 రాస్తారు. గ్రూప్ 1 రాసే వాళ్ళందరూ గ్రూప్ 2 రాస్తారు, కానీ గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ గ్రూప్ 1 రాయరు, రైట్? సో ఇంకా నయ్యం, మీరు కొంత పర్వాలేదు అనుకుంటున్నాను, కొందరేం రాస్తారు. మా ఏజ్లో అయితే మెయిన్ చేసినప్పుడు అసలు నేను ఎప్పుడు గ్రూప్ 1 రాయలేదు, ఎప్పుడు సివిల్స్ చదివేవాడు. దట్ ఈస్ బిగ్ బ్లండర్. ఫైనల్గా రాసి గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాం, కానీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, సివిల్స్ అటెంప్ట్ చేసేటప్పుడు గ్రూప్ 1 చేసేవాడిని కాదు. జాబ్ కావాలన్నప్పుడు చేశా గ్రూప్ 1. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ట్రెండ్ ఉంది చాలా వరకు. సివిల్స్ రాసే వాళ్ళందరూ గ్రూప్ 1 రాస్తున్నారు. గ్రూప్ 1 మనకు అందదులే అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే రాత పరీక్ష ఉందని. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏది టఫ్? మీకు ఏది టఫ్ అనిపిస్తుంది? ఆబ్జెక్టివా? ఇప్పుడు మరి ఇంతమంది తేడాలో వచ్చింది. 5 లక్షల మంది గ్రూప్ 2 రాస్తున్నారు, గ్రూప్ 1 రాయట్లేదు. 1.5 lakh అంటే ఆల్మోస్ట్ 4 lakh డిఫరెన్స్ ఉంది కదా, 3.5 lakh. సో ఈ డైలమా, గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 కొట్టాలా అనే దానికి ఈరోజు ఒక డిస్కషన్ ఫారం లాగా, ఒక డిబేట్ లాగా దీన్ని పెట్టడం జరిగింది. మన ఆఫ్లైన్లో యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో మనకున్నటువంటి అందరు స్టూడెంట్స్కి. ఎందుకంటే ఇది క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఆ కాంటెక్స్లో ఈ సబ్జెక్ట్ మనం డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి. మీకున్న డౌట్స్ కూడా మీరు అడగండి. మీరు ఆన్లైన్లో ఉన్న వాళ్ళైతే చాట్ చేయండి, నాకు మొబైల్, మేము చూసి ఆన్సర్ చేస్తాం. సో ఎందుకు ఈ డైలమా వచ్చింది, దీన్ని ఎలాగా చూడాలి అనే విషయాన్ని మొదటగా మన సీనియర్ ఫ్యాకల్టీ ప్రసాద్ గారు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన తెలియజేస్తారు. గట్టిగా మాట్లాడుతుంటే ఓకే. సో ఒక్కసారి చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు ప్రిపేర్ అయినప్పుడు అందరూ జస్ట్ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అంటే ఒక సాధారణ అభ్యర్థి మాత్రమే. సో మీరు స్టేట్ టాపర్గా మారారు, ఓకే. సో అది ఎలా సాధ్యం? సో మరి దానికి గ్రూప్ 1 గ్రూప్ 2కి లింక్ ఏంటి సార్ అయితే? సో ఇక్కడికే వస్తున్నానండి. ఓకే, ఫస్ట్ థింగ్ చూడండి, ఇంతకు ముందు ప్యాటర్న్ ఎలా ఉండేది అంటే, సో 2012 వరకు కూడా మీరు గ్రూప్ 2 చూస్తే వాళ్ళు ఏం చేసేవారు కదా, టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక మార్కెట్ లో చదివే మెటీరియల్ తీసుకోవడం, బిట్స్ అన్ని బై హార్ట్ చేసుకెళ్ళి రాస్తే సరిపోయేది. సో వాళ్ళ గ్రూప్ 2 టాపర్స్ అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రాటజీ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. 2016, 18, 23 మీరు పేపర్స్ తీసుకున్నట్లయితే, సో ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ కి ఇక్కడ డిఫరెన్స్ అనేది కనబడట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని పోయాయి, ఒక మోడర్న్ వే ఆఫ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయింది, ఓకే. సో ఇది యూపీఎస్సీలో 2013 నుంచే స్టార్ట్ అయింది, బట్ ఏపీపీఎస్సీ వచ్చేసరికి 2016 నుంచి స్టార్ట్ అయింది. ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ అనే డివిజన్ అనేది అస్సలు, అది 1, 2 ఏది తీసుకున్నా డివిజన్ అనేది అస్సలు మంచిది కాదు. ఒక సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లా చదవాలి.
అలా కాకుండా మన వాళ్ళు చేసేది ఏంటి అంటే మిస్టేక్, ఆ సబ్జెక్ట్ ని తీసుకుంటారు, ఇది ప్రిలిమ్స్ కి చదవాలి, ఇది మెయిన్స్ కి చదవాలి అనే డిఫరెన్షియేషనే మనల్ని సాధారణ అభ్యర్థిగానే ఉంచేస్తుంది, టాపర్ రేంజ్ కి తీసుకుపోవట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గ్రూప్ 2లో మెయిన్స్ తీసుకున్నారు అంటే ఒక కోర్ ఏరియా ఏంటంటే గవర్నర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ గవర్నర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. వివాదాలు, ఎందుకంటే గవర్నర్ సిస్టమ్ అనేది 1950 నుంచి ఇప్పటి వరకు వివాదాస్పదంగానే నడుస్తుంది. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారండి, గవర్నర్ ఆర్టికల్స్ చదువుతారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడు ఏం చదువుతారు, విధానాలు చదువుతారు. బట్ ఈ రెండు స్ట్రాటజీలు తప్పే. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాట్ ఈస్ ద గవర్నర్ సిస్టమ్, అసలు ఇండియాలో గవర్నర్ సిస్టమ్ అంటే, సో దాంట్లో వాట్ ఆర్ ద కాంట్రవర్సీస్, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పింది, సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, ఈ వేలో చదివితే మీకు గ్రూప్ 2 మెయిన్స్ కవర్ అయిపోయింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కవర్ అయిపోయింది, గ్రూప్ 1 మెయిన్స్ కూడా కవర్ అయిపోయింది. ఓకే, సో నాట్ ఓన్లీ పాలిటీ, ఎకానమీ. ఇప్పుడు చూడండి రీసెంట్ గా WPI, CPI ఇవన్నీ ఇయర్స్ చేంజ్ చేయడం చూసారు. ఇప్పుడు జీడిపి తీసుకుంటే 22-23 చేశారు, CPI తీసుకుంటే 24 చేశారు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తీసుకుంటే 22-23 చేశారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, చేంజ్ చేయాలి, ఎందుకు చేంజ్ చేయాలి, అసలు ఇన్ఫ్లేషన్ ఏంటి. సో అక్కడ ప్రిలిమ్స్ కవర్ అయిపోయింది, మెయిన్స్ కవర్ అయిపోయింది. అలా కాకుండా జస్ట్ ఇన్ఫ్లేషన్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇయర్ ఇస్తాడు, ఇంకో స్టేట్మెంట్ అనాలిసిస్ ఇస్తాడు. అప్పుడు మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేరు, మెయిన్స్ క్లియర్ చేయలేరు. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సార్ ఆల్రెడీ మీకు చెప్పారు, ఏం చెప్పారు, 90% కామన్ సిలబస్ అని చెప్తున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నన్ను అడిగితే నేను 90 కదండి, సార్ కంటే ఒక అడుగు ముందుకేసి 100 అని చెప్తాను. సో ఎందుకంటే మీరు పేపర్స్ తీసుకోండి, ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో సొసైటీ ఉంది. సో గ్రూప్ 1 లో సొసైటీ లేదు కదా సార్, మీరు 100 ఎలా చెప్తారో నచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఐ క్వశ్చన్ ఏమి ఇస్తారండి, ఉమెన్ మీద అట్రాసిటీస్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు సొసైటీ కదా. జస్ట్ థింక్ చేయండి మీరే. సో 1, 2 మీరు విడదీయొద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రిలిమ్స్ మెయిన్స్ విడదీయొద్దు, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి స్టూడెంట్స్ లో అంటే, సార్ ముందు మమ్మల్ని ప్రిలిమ్స్ క్లియర్ చేయనివ్వండి సార్, మెయిన్స్ కి 3 to 4 months గ్యాప్ ఉంటుంది, అప్పుడు చదువుకుంటాను సార్ అని చెప్తారు. మీరు అప్పుడు చదవక్కర్లేదు, ఎందుకంటే ప్రిలిమ్స్ ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, మీకు ఆనందంతో కొండపైకి ఒక నెల వేస్ట్ చేస్తాం. తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, నేను క్వాలిఫై అవుతానా లేదా అని ఒక మంత్ వేస్ట్ చేస్తాను. ఇంకా మెయిన్స్ కి ఎప్పుడు చదువుతారు మీరు, అది 2 అయినా 1 అయినా ఎప్పుడు చదువుతారు. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్. సో అందుకే చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యారు. సబ్జెక్ట్స్ ఏంటి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్. సో ఇందులో లేని సబ్జెక్ట్ ఏంటి చెప్పండి దాంట్లో. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యారు, సేమ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు నీ గ్రూప్ 2 మెయిన్స్ లో ఏమున్నాయి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఏమున్నాయి, అవన్నీ ఇక్కడ మెయిన్స్ ప్రిలిమ్స్ లో కవర్ అవుతున్నాయి. అంటే మీరు ఇక్కడ దీన్ని ప్రిపేర్ అవుతా బోత్ అనలిటికల్ గా ప్రిపేర్ అవ్వాలి, ఆబ్జెక్టివ్ టైప్, 2 వేలో ప్రిపేర్ అయితే సో మీకు 1, 2 అనేది వచ్చారు. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఉంది, ఇప్పుడు మీరు బాగా కష్టపడ్డారు, గ్రూప్ 1 మెయిన్స్ అద్భుతంగా రాశారు, ఏదో బై మిస్టేక్ 1 or 2 మార్క్స్ లో మిస్ అయ్యింది సార్, అప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు, గ్రూప్ 2 లో టాప్ లిస్ట్ లో మీ పేరు ఎందుకుంటుంది, ఆ వేలో అనలైజింగ్ చదివినప్పుడు గ్రూప్ 2 మీకు డెడ్ ఈజీ. ఒక 2-3 వీక్స్ ఉంటే ఈ వేలో ప్రిపేర్ అయినప్పుడు 2-3 వీక్స్ లో మీరు గ్రూప్ 2 టాపర్ అయిపోతుంది. అర్థమైందా, ఒక సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చదవాలి, ప్రిలిమ్స్ కి మొక్క, మెయిన్స్ కి మొక్క అని విడదీయొద్దు. అర్థమవుతుందా. సో ఈ వేలో వెళ్తే చూడండి, మీకు సార్ ఇచ్చే టైం టేబుల్ కానీ, షెడ్యూల్ కానీ, ప్రిపరేషన్ కానీ, మెటీరియల్ కానీ, సో మీకు 1 ప్రిలిమ్స్ మెయిన్స్, 2 ప్రిలిమ్స్ మెయిన్స్, సో ఎలా కవర్ అవ్వాలి. ఈవెన్ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ తీసుకోండి, అది 1 లో ఎక్కడ కవర్ అవుతుంది, 2 లో ఎక్కడ కవర్ అవుతుంది, మెయిన్స్ లో ఎలా అడగచ్చు, ప్రిలిమ్స్ లో ఎలా అడగచ్చు, ఈ వేలోనే మా మెటీరియల్ మొత్తం ఉంటుంది. సో ఇంకా సబ్జెక్ట్ చదవమని ఆయన ఒక అకాడమిక్ ఎక్స్పర్ట్ గా చెప్పారు. బట్ యాక్చువల్గా ఆ ప్రాబ్లం కూడా మీకు లేకుండా ఇక్కడ ఒక స్టడీ ప్లాన్ ఇస్తున్నాను. మొన్న నేను గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్ గా స్టడీ ప్లాన్ ఇచ్చాను, దానికి ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. అలాగే ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెకండరీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ అటాచ్డ్ టు గ్రూప్ 1 ప్రిలిమ్స్, అంటే సింగిల్ లైన్లోనే డే 1 ఫర్ ఎగ్జాంపుల్
రెండు ఇంటిగ్రేట్ చేసి మీకు ఈ స్టడీ ప్లాన్ ఇస్తున్నాను. ఇంక మీరు మర్చిపోండి, మీరు ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి అంతే. నాట్ 1 or 2 ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. సో ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన 100% అంటున్నారు, నేనైతే 100% 90% కామన్ ఉంది, వేరుగా ఉన్నది లేదు సిలబస్లో. అందుకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెండోది, మీరందరూ కూడా లాస్ట్ టైం 22లోని అంతకుముందు 22, 23లో గ్రూప్ 1 ఫిలిమ్స్ చాలా భయపెట్టాడు. నిజానికి ఈ సంవత్సరం అలా ఉండదు. అలా ఉండదు అనే విషయాన్ని ఉటంకిస్తూ ప్రసాద్ గారు చెప్పాలి ఏం జరిగిందో. ఎందుకంటే నేను చాలా మంది చెప్తే మెసేజ్లు కామెంట్లు పెట్టారు, సార్ మాకు టెన్షన్గా ఉంది, అదర్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా 2 పేపర్లు ఉంటాయి అంటున్నారు. సింగిల్ పేపర్ నొక్కని చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ప్రసాద్ గారు దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తారు. చెప్పండి. సో చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా మీరు 18 వరకు కూడా ఒకే సింగిల్ పేపర్ ఉంది. సో అప్పుడు 18లో ఆర్డీ 8000 మెంబర్స్ని సెలెక్ట్ చేశారండి. 150కి 88 కట్ ఆఫ్. ఓకే, 150కి 88 కట్ ఆఫ్. తర్వాత ఏం చేశారు అంటే చూడండి సెకండ్ స్టేజ్ అంటే 22కి వచ్చేసరికి 2 పేపర్స్ చేసి 120 + 120కి తీసుకొచ్చారు. సో ఎవరైనా కట్ ఆఫ్ గెస్ట్ చేయగలరా? సో లాస్ట్ గ్రూప్ 1 కట్ ఆఫ్ ఎంత అంటే ప్రిలిమ్స్ 44 మార్క్స్, 240, 44 అవుట్ ఆఫ్ 240. ఎందుకు? సో మీరు అందరూ బిట్స్ చదివితే మరి వాడు ఏం చేస్తాడు? వాడు అనలిటికల్గా ఇచ్చాడు. సో రీసెంట్గా ఏం చేసిందంటే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎస్ఎస్సికి ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి, రైల్వేస్కి, సో లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడికి 60 మార్క్స్ అక్కడ మ్యాథ్సే ఉంటుంది. సో దానివల్ల వాడికి బెనిఫిట్ జరిగిపోతుంది. ఒకప్పుడు యూపీఎస్సీ కూడా 2 పేపర్లో కంబైన్డ్గా చేశారు. సో దానివల్ల ఏమైంది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బెనిఫిట్ పొందేవాడు. ఎందుకంటే మ్యాథ్స్ లో అవుట్ ఆఫ్ తెచ్చుకుంటాడు, బట్ జనరల్ స్టడీస్ లో అవుట్ ఆఫ్ అనేది ఎవరి తరం కాదు. సో దానివల్ల యూపీఎస్సీ ఏం చేసింది, ఇలా కాదులే అని చెప్పి అది ఆబ్జెక్టివ్ తీసుకొచ్చింది. అదే సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ గా చేసింది. మరి సేమ్ ఏపీఎస్సీ పాత పద్ధతి తీసుకొచ్చింది. సో దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఇప్పుడు ఎస్ఎస్సీ ప్రిపేర్ అయ్యేవాడు ఉన్నాడు, వాడు మెయిన్స్ ఏం సీరియస్ గా రాయడు, బట్ ప్రిలిమ్స్ మాత్రం వాడు లిస్ట్ లో ఉంటాడు. వాడి వల్ల సీరియస్ గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్. సో అందుకు అది కాదు, ఇది నమ్మట్లేదు, ఇది సింగిల్ పేపర్. దానికి చెప్పండి. సింగిల్ పేపర్ అలాగే మెయిన్స్ పేపర్ లో కూడా ఒక 2 టాపిక్స్ తీసేద్దామని చెప్పి వాళ్ళు పెడితే వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఏపీఎస్సీ కూడా మీకు సిలబస్ ఇచ్చినప్పుడు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. చూడండి ఇక్కడ అందరూ ఏమంటారంటే అయితే సిలబస్ చేంజెస్, సిలబస్ లో చేంజెస్ లేవు. క్లియర్ గా చెప్తున్నాను నేను, సిలబస్ లో చేంజెస్ లేవు. 100% అదే సిలబస్, ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో చేంజ్ అర్థమవుతుందా? సో అక్కడ చూపించండి, ఇదే ప్యాటర్న్. సో చూడండి ఇండియన్ హిస్టరీ. సో ఇంతకు ముందు ఏం చేసేవాడంటే ప్రిలిమ్స్ లో 4 సబ్జెక్టులు, మెయిన్స్ లో 3 సబ్జెక్టులు ఉండేవి. అదే 2 పేపర్స్ కదా, పేపర్ 1 లో 4 సబ్జెక్ట్స్, 4 × 30 120. పేపర్ 3 లో 3 సబ్జెక్ట్స్, ఒక పార్ట్ మ్యాథ్స్ అదే మెంటల్ ఎబిలిటీకి 60 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ కి 30 మార్క్స్, 120 ఉండేది. ఓకే, అయితే అప్పుడు ఏం జరిగేది అంటే జనరల్ గా ఈ పేపర్ అనేది చాలా టఫ్ గా వస్తుంది, 20 మార్క్స్ వస్తే ఎక్కువ మార్క్స్ కదా. ఇప్పుడు ఈ పేపర్ అది టఫ్ గానే ఉంటుంది, బట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఈజీ, వాడు క్వాలిఫై అయిపోయాడు. అది ప్రాబ్లం. సో అందుకని ఏపీఎస్సీ ఏం చేసింది క్లియర్ గా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియన్ హిస్టరీ, ఎకానమీ ప్లానింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, కరెంట్ ఈవెంట్స్, ఇండియా వరల్డ్ జియోగ్రఫీ, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇండియన్ హిస్టరీ అంటే ఇంక్లూడింగ్ ఏపీ హిస్టరీ కూడా, అంటే ఎక్కువ బిట్స్ ఉంటుంది, 20 అనుకోండి ఎగ్జాంపుల్, ఒక 3 to 5 బిట్స్ ఏపీ నుంచి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 150 మార్క్స్ కి, ఇది 150 మార్క్స్. చూడండి ఇండియన్ హిస్టరీ బుక్ 2లో కవర్ అవుతుందా లేదా? ఇండియన్ హిస్టరీ బుక్ 2లో 30 మార్క్స్ కవర్ అవుతుంది, ఇక్కడ 20 మార్క్స్. ఎకానమీ అండ్ ప్లానింగ్, సో మనకి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, ఏపీది కూడా అడగచ్చు. సో ఇక్కడ 20 మార్క్స్, గ్రూప్ 2 మెయిన్స్ లో 75 మార్క్స్. నెక్స్ట్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్, ఇక్కడ 20, గ్రూప్ 1 మెయిన్స్ లో 150, గ్రూప్ 2 మెయిన్స్ లో 75. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మెంటల్ ఎబిలిటీ ఇక్కడ 20 ఉంది,
మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 30. సో ఈ రెండు కలిపి 30. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఇక్కడ 20, అక్కడ 30. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ కరెంట్ ఈవెంట్స్ ని కరెంట్ ఈవెంట్స్ లా చదివితే వాడు సాధారణ అభ్యర్థే. మీరు ఎప్పుడైనా సార్ ఒక మెటీరియల్ ఇస్తూ ఉంటాడు లేదా 5 బిట్స్ ఇస్తూ ఉంటాడు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఇప్పుడు కదండి. సో లాంగ్ బ్యాక్ నుంచి ఇచ్చుకుంటూ వస్తాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కరెంట్ అఫైర్స్. ఇప్పుడు రీసెంట్ గా మన రెడ్డి రాజులో ఉన్నారు కదా, ఏపీ హిస్టరీ చదువుతారా? ఆ రెడ్డి రాజుల ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికింది రీసెంట్, ఒక 3 days బ్యాక్. అది కరెంట్ అఫైర్స్, బట్ ఏపీ హిస్టరీ బిట్ అంటే అక్కడ పెట్టచ్చు. అర్థమవుతుందని నేను చెప్పింది. సేమ్ అలానే ఇప్పుడు ఇదే కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్, మెయిన్స్ కి ఇంపార్టెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్, గ్రూప్ 1 మెయిన్స్ కి ఇంపార్టెంట్. సో మీరు గ్రూప్ 2 మెయిన్స్ లో 150 + 150 300 మార్క్స్ అయితే మినిమం 20% కరెంట్ ఈవెంట్స్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఇంతకు ముందు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ ఒక్కటే ఉండేది, బట్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ అంటే ఇది గ్రూప్ 1 కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 2 కి ఉపయోగపడుతుంది. సో చాలా మంది దీన్ని ప్రిలిమ్సే అంటారు, కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మీరు అర్థం చేసుకోలేరు.